హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఇచ్చిన క్లిప్ అయితే చూడండి. దాదాపు 9% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మరి ఎటువంటి వీడియోస్ ఉన్నాయనేది. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలకి వెళ్ళిపోదాం. గుజరాత్ టైటన్స్ విత్ ది బాల్ అండ్ విత్ ది బ్యాట్ రెండు డిపార్ట్మెంట్ లో కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వేసిళ్ళు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో చూసుకుంటే వాళ్ళు 22-25 రన్స్ అయితే ఎక్కించాలని చెప్పుకోవచ్చు ఈ పిచ్ మీద. సో అలాంటి పిచ్ అని చెప్పుకోవచ్చు ఇది. ప్యాట్ కమిన్స్ పర్ఫులింగ్ మినరేసి గిట్ట అందరు కూడా టూ మచ్ డిసప్పాయింట్ అయితే వేసిళ్ళు. ప్యాట్ కమిన్స్ 4 overs కి 20 రన్స్ ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు. 5 ఎకానమీ చాలా బెస్ట్ బౌలింగ్ అయితే వేసిండు. ఇక పర్ఫులింగే 3 overs వేసిండు, 17 రన్లు ఇచ్చిండు, 2 వికెట్లే తీసుకున్నాడు. 5.7 ఎకానమీతోని సూపర్ బౌలింగ్ అయితే వేసిండు. ఈ ఇద్దరు మినరేసి గిట్ట మిగతా వారందరూ కూడా ఎకానమీ చూసుకుంటే 9కి ఎక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. ఈ పిచ్ మీద 9 ఎకానమీ కంటే ఎక్కువ ఉండడం అనేది చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి 3 overs వేసిండు, 20 రన్లు ఇచ్చిండు, ఎకానమీ వచ్చేసి 9. ఇక సాకిబ్ హుసేన్ 4 overs వేసిండు, 37 రన్లు ఇచ్చిండు, 2 వికెట్లే తీసుకున్నాడు. ఓకే, మీరు రన్స్ ఇచ్చినప్పుడు కూడా వికెట్లు ఇస్తే నో ప్రాబ్లం, 2 వికెట్లే తీసుకున్నాడు. ఇక శివం కుమార్ 2 overs వేసిండు, 19 రన్లు అయితే ఇచ్చిండు, 9.5 ఎకానమీతోని. ఇక ఈ పిచ్ మీద నాట్ యాక్సెప్టబుల్ బౌలింగ్ వచ్చేసి ఇషాన్ మలింగ్ అదే. 4 overs వేసిండు, 46 రన్లు అయితే ఇచ్చిండు, 11.5 ఎకానమీ. అంటే ఓవర్కి దాదాపు 12 రన్స్ ఇచ్చినట్టే. ఇలాంటి స్లో వికెట్లో ఇషాన్ మలింగ్ ఒక్కడే 46 రన్లు అయితే ఇచ్చిండు. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే కనబడ్డది. ఇషాన్ మలింగ్ ఒక 6-7 ఎకానమీతో ఉంటే గిట్ట ఈజీగా జీటీ వాళ్ళని 140 లోపే రిస్ట్రిక్ట్ చేసి ఉండేది. బట్ ఇషాన్ మలింగ్ దగ్గర నుంచి కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. సో అక్కడనే 22-30 రన్స్ ఎక్కువ అయితే కొట్టిళ్ళు జీటీ బ్యాట్స్మెన్స్. అండ్ 18th ఓవర్ ఇషాన్ మలింగ్ వేసిన ఓవర్లో దాదాపు 18 రన్స్ అయితే వచ్చినాయి. అది కూడా క్రూషల్ అని చెప్పుకోవచ్చు జీటీకి. సో ఓవరాల్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ పర్ఫులింగ్ మినవేసి ఇట్ట అందరు డిసప్పాయింట్ దేశీలు. ఇంకా ఎక్కువ డిసప్పాయింట్మెంట్ వచ్చేసి ఇషాన్ మలింగ్ దగ్గర నుంచి కనబడ్డది. ఈ పిచ్ మీద అలాంటి బౌలింగ్ వచ్చేసి నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇషాన్ మలింగ్ స్ట్రెంత్ ఏంటంటే ఆ స్లోవర్ వన్స్ వచ్చేసి ఇక్కడ బరోబరి గ్రిప్ అవడం లేదు. ఈజీగా బ్యాట్ మీదకి అయితే వస్తుంది అలాంటి స్లోవర్ బాల్స్. సో ఇషాన్ మలింగ్ డే అయితే కాదు, నో ప్రాబ్లం. ఈ సీజన్ మొత్తం చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. ఒక్క మ్యాచ్కి అతన్ని పెద్దగా అయితే జడ్జ్ అయితే చేయలేము. బట్ ఈ మ్యాచ్లో ఆ స్లోవర్ వన్స్ అయితే గ్రిప్ అయితే కాలేదు. ఆ లెంత్ బాల్స్ పర్ఫెక్ట్ వేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉండదు. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే జీటీ వాళ్ళు చాలా బెటర్ రాణించులు. సాయి సుదర్శన్ అండ్ వైష్ణవ్ సుధర్ ఇద్దరు చాలా బెటర్ రాణించులు. సో ఈ పిచ్ మీద 168 వచ్చేసి చాలా గుడ్ టోటల్ అని చెప్పుకోవచ్చు డిఫెండ్ చేసుకోవడానికి. దట్టు వీళ్ళ దగ్గర ఎలాంటి బౌలర్స్ ఉన్నారో మనకు తెలుసు. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో చూసుకుంటే అందరి దగ్గర నుంచి కూడా కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. ఒక్క బ్యాట్స్మెన్ కూడా మన అక్కడ నిల్చొని ఆడదాం అనేది మనకైతే కనబడలేదు. వస్తున్నారు, అటాక్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. 86 అంటే ఎస్ఆర్హెచ్కి హిస్టరీలోనే ఇది లోయెస్ట్ అని చెప్పుకోవచ్చు టోటల్ వచ్చేసి. ఓవరాల్ చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. స్మరణ్ రవిచంద్రన్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. అతను యూజువల్గా చూసుకుంటే టాప్లో ఆడే బ్యాట్స్మెన్, అంటే ఓపెనర్గా ఆడతాడు లేదంటే నెంబర్ 3 ఆడతాడు. బట్ అతన్ని ఆడిస్తున్నారు, బట్ అతని దగ్గరలో ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే వస్తలేదు. ఇక క్లాస్ అని ఈ మ్యాచ్లో నెంబర్ 5కి పంపించిండు. సలీల్ అరోరా నెంబర్ 6 వచ్చిండు. నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 7లో వచ్చిండు. ఈ బ్యాటింగ్ ఆర్డర్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. హెన్రిచ్ క్లాస్నే 4లో వచ్చి 5లో నితీష్ కుమార్ రెడ్డి వస్తే బెటర్ అయితే ఉండేది. బట్ ఓవరాల్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా కొంచెం డిస్టర్బ్ చేసిళ్ళు అండ్ రిజల్ట్ కూడా బరబరి రాలేదు. ఇక నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా భారీ మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. స్మరణ్ ప్లేస్లో అంకిత్ వర్మని తీసుకురావాల్సిందే. ఎందుకంటే స్మరణ్ యూజువల్గా చూసుకుంటే టాప్ 3 ప్లేయర్ అని చెప్పుకోవచ్చు, అంటే టాప్ ఆర్డర్లో ఆడే ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి స్మరణ్ ప్లేస్లో అంకిత్ వర్మ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే బౌలర్స్ అందరు కూడా మంచి రాణించులు, బట్ ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. ఇషాన్ మలింగ్ దగ్గర నుంచి ఇంకా మంచి స్పెల్ అయితే ఎక్స్పర్ట్ తేలుతున్నాం.
మరి ఈ మ్యాచ్లో దాదాపు 12 రన్స్ అయితే ఇచ్చిన ఓవర్కి, వికెట్ కూడా తీయలేకపోయిండు. దట్ ఈ స్లో వికెట్లో 12 రన్స్ అంటే నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి మరి నెక్స్ట్ మ్యాచ్లో ఎలాంటి మార్పులు చేసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే బౌలర్స్ చాలా బెటర్ రాణించినప్పుడు కూడా పర్ఫులింగే ప్యాట్ కమిన్స్ మినగేసి గిట్ట మిగతా వారు పెద్దగా రాణించింది అయితే లేదు. సో కాబట్టి బౌలింగ్లో భారీ మార్పులు చేసుకోవాల్సింది. మరి ఒకవేళ స్లో పిచ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా హర్షద్ దుబే తిరిగి వస్తాడు. మరి ఎవరి ప్లేస్లో తిరిగి వస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. పర్ఫులింగే చాలా బెటర్ బౌలింగ్ వేసిండు. సో అతన్ని మరి తీసేస్తారంటే డౌట్గా కనబడుతుంది. కాబట్టి మరి ఖచ్చితంగా సిఎస్కే వాళ్ళు అయితే ఖచ్చితంగా బ్లాక్ సైల్ వికెట్ అండ్ స్పిన్నర్లకి గ్రిప్ అయ్యే వికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నూర్ అహ్మద్ ఉన్నాడు, అఖిల్ హుసేన్ ఉన్నాడు, ప్రశాంత్ వీర్ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్లకి గ్రిప్ అయ్యే వికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మరి హర్షద్ దుబే అండ్ శివం కుమార్ ఇద్దరు ఆడితే బెటర్ అయితే ఉంటుంది. మరి ఎవరి ప్లేస్లో ఆడుతారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది హర్షద్ దుబే. ఇంకా బ్యాటింగ్లో కూడా టూ మనీ చేంజెస్ అయితే చేయాలి. టూ మనీ చేంజెస్ మీన్స్ అప్రోచ్ అనేది చేంజ్ అయితే చేయాలి. అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ అయితే ఆడాలి. ఒకవేళ మంచి వికెట్ అయితే వాళ్ళ సేమ్ స్టైల్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ బ్లాక్ సైల్ లో వికెట్ అయితే అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక భారీ మార్పు ఏంటంటే ట్రావిస్ హెడ్ని ఇంపాక్ట్ సబ్ అయితే ఉంచద్దు. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా, ఫస్ట్ ఇన్నింగ్స్లో మొత్తం అతను కూర్చున్నాడు బెంచ్ మీద. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో మనం చూసినాం కదా, మరి సిరాజ్ వేసిన ఓవర్లో ఫస్ట్ ఓవర్లో ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు. సో కాబట్టి ట్రావిస్ హెడ్ ఒకవేళ చేజింగ్ టైంలో ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను అయితే సబ్స్టిట్యూట్గా ఉంచద్దు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని సబ్స్టిట్యూట్గా ఉంచితే బెటర్ అయితే ఉంటుంది. స్మరణ లేదంటే అంకిత్ వర్మ ఇంపాక్ట్ సబ్గా ఉంచితే బెటర్ అయితే ఉంటుంది. ఆ ఒక భారీ మార్పు చేస్తే బెటర్ అయితే ఉంటుంది. అండ్ ట్రావిస్ హెడ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే ఖచ్చితంగా ఆ ఆఫ్ స్పిన్ కూడా వేసేవాడు. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా, అక్కడ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, సాయి సుదర్శన్ అందరు కూడా లెఫ్ట్ హ్యాండర్సే. ట్రావిస్ హెడ్ ఉంటే ఆ ఆఫ్ స్పిన్ కూడా మనకి ఆప్షన్ అయితే ఇచ్చేవాడు. బట్ అది కూడా మిస్ అయ్యారు మనలు. సో ఓవరాల్ చూసుకుంటే ఈ మార్పు కూడా చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మెయిన్గా చూసుకుంటే వీళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ అనేది చేంజ్ చేయాలి. ఇంతకుముందు మనం చెప్పినాం అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది అని. అండ్ స్మరణ్ ప్లేస్లో అంకిత్ వర్మకి ఛాన్స్ ఇస్తే బెటర్ అయితే ఉంటుంది. మరి అంకిత్ వర్మ కూడా బ్రేక్ తీసుకున్న ఒకటి మళ్ళీ అతని దగ్గర నుంచి మంచి ఫామ్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ క్లాస్ నెంబర్ 4లో రావాలి, నితీష్ కుమార్ రెడ్డి 5లోనే రావాలి. ఈ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే కొంచెం రిజల్ట్ అనేది అటు ఇటుగా కనబడుతుంది మనకి ఈ సీజన్లో చూసుకుంటే. అండ్ బౌలింగ్లో చూసుకుంటే ఇషాన్ మలిక్ దగ్గర నుంచి మంచి స్పెల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం కదా ఎలాంటి స్పెల్ వేసిండో. సో ప్యాట్ కమిన్స్ పర్ఫులింగ్ చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. ఒకవేళ హర్షద్ దుబే వస్తే ఎవరి ప్లేస్ రాస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా పర్ఫులింగ్ ప్లేస్లో రావాలి. ఒకవేళ బ్లాక్ సెల్ వికెట్ ఇస్తే గిట్ట సకీబ్ హుసేన్ అతనికి స్లోవర్ వన్స్కి గ్రిప్ అయితే కాబట్టి అతను ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. అండ్ ఇషాన్ మలింగ్ ఉంటాడు, ప్యాట్ కమిన్స్ ఉంటాడు, శివం కుమార్ ఉంటాడు. సో అస్సలు గిట్ట ఖచ్చితంగా పర్ఫులింగ్ ప్లేస్లో రావాలి. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.